నమస్తే అండి. నా పేరు డాక్టర్ బి సుబ్బారావు. నేత్ర వైద్య నిపుణుడిని. ఎస్కే సూపర్ స్పెషాలిటీ లేజర్ ఐ హాస్పిటల్, నక్కల్ రోడ్డు, 5వ లైను, సూర్యారావుపేట, విజయవాడ 2, ఆంధ్రప్రదేశ్. సో ఇప్పుడు మీరు ఇంతకుముందు పేషెంట్ చూశారు. ఆమెకు మన దగ్గరికి రాకముందు -8 పవర్ ఉండేది. ఇప్పుడు 25 ఇయర్స్ బ్యాక్. తర్వాత ఆమె పాపం చాలా కష్టపడుతూ ఉండేది. అద్దాలు తీస్తే ఏమీ కనపడేది కాదు. సో ఆయన మనకు తెలుసు అనమాట, విటిపిఎస్. అప్పుడు తీసుకొస్తే అప్పుడు -8 పవర్కు మనము పర్మనెంట్ మెథడ్ చేసాం. దాన్నే క్లియర్ లెన్స్ ఎక్స్ట్రాక్షన్ విత్ ఐఓఎల్ రీప్లేస్మెంట్ అంటారనమాట ఆ కాలం. ఇప్పుడు ఏమంటున్నారంటే రిఫ్రాక్టివ్ లెన్స్ ఎక్స్చేంజ్ విత్ ఐఓఎల్ అంటున్నాం. అంటే కంటి లోపల సహజ సిద్ధంగా ఉన్నటువంటి లెన్స్ను తీసి ఇప్పుడు ఆర్టిఫిషియల్ లెన్స్ వేస్తామన్నమాట. సో దాన్నే రిఫ్రాక్టివ్ లెన్స్ ఎక్స్చేంజ్ అంటాం. సో ప్రపంచంలో ఎక్కువ -పవర్కు దీన్ని మించిన టెక్నాలజీ లేదు. ఎందుకంటే అంతకుముందు మోనోఫోకల్ ఎక్కువ వాడేవాళ్ళం. ఇప్పుడు కావాలంటే బైఫోకల్ కానీ మల్టీఫోకల్ వాడచ్చు. కాకపోతే మోనోఫోకలే ఇప్పటికీ ఎన్నో అడ్వాంటేజెస్ కలిగి ఉన్నదన్నమాట. సో ఈమెకు చేసిన తర్వాత దగ్గర కొద్దిగా -పవర్ ఉండేటట్టు చేస్తామన్నమాట. సో దానివల్ల ఏమంటే దగ్గర చూపుకు కళ్ళజోడు ఏమాత్రం అవసరం లేదు. దూరానికి ఎప్పుడన్నా అవసరం అనిపిస్తే కొద్దిగా వాడాలన్నమాట. ఈవెన్ -6 నుంచి -25 పవర్ వరకు కూడా మేము 1986 నుండి ఆంధ్రప్రదేశ్లో చేస్తామన్నమాట. ప్రాబబ్లీ సౌత్ ఇండియాలోనే మొట్టమొదటిసారిగా మనం ఈ -పవర్ను చికిత్స అనేది మొదలు పెట్టామన్నమాట. తర్వాత ఇంకోటి ఏమంటే వీళ్ళకు లోపల రెటీనా కూడా వీక్గా ఉంటుంది. చూపిస్తాను ఎలా ఉంటుంది అనేది. ఇది మామూలుగా ఉన్నటువంటి ఇది కంటి రెటీనా ఇవన్నీ. సో ఈమెకు వచ్చాక చూడండి ఎలా ఉందో. ఇది ఒక కన్నుది, రైట్. ఇది మొత్తము గీతలు చారలు అంటే రక్తనాళాలన్నీ కూడా వీక్ అయిపోయినాయి అన్నమాట. దీన్నే కొరాయిడల్ స్క్లిరోసిస్ అంటాం. అలాగే చూపు కేంద్రం అన్నమాట. ఇది నల్లగున్న చుక్క, అది కూడా వీక్ అవుతుంది. సో ఎక్కువ పవర్ ఉన్నటువంటి వాళ్ళల్లో దీన్నే మ్యాక్యులోపతి అంటాం. సో దానివల్ల కూడా వీక్ అవుతుంది అన్నమాట. సో ఇది ఇంకొక కన్నుది. ఇక్కడ చూడండి లోపల మొత్తం ఎలా ఉన్నాయో. అదే నార్మల్ది కంపేర్ చేసి చూడండి ఎంత తేడా ఉందో. సో అందువల్ల ఏమంటే ఆపరేషన్ చేసే ముందు తప్పనిసరిగా మేము రెటీనా పరీక్ష చేసి ఎక్కడ వీక్గా ఉందో అక్కడ లేజర్ ట్రీట్మెంట్ ఇస్తామన్నమాట. ఒకసారి కానీ 2 సార్లు కానీ లేజర్ ట్రీట్మెంట్ ఇచ్చి ఆ తర్వాత ఆపరేషన్ చేస్తాం. వీళ్ళకు చూడండి ఇప్పుడు ఈమెకు చేసినటువంటిది ఇది కంటి లోపలే అద్దం అమర్చిందనమాట. ఇదేమో రైట్ ఐ, ఆ లోపల రౌండ్గా ఉన్నదాన్నే ఐఓఎల్ అంటాం. ఇది ఇంకొక కన్నుది, లెఫ్ట్ ఐది. ఇట్లా ఇది మొత్తం ఒకటే రకంగా ఉంది చూడండి. సో దీన్నే మోనోఫోకల్ ఐఓఎల్ అంటాం. ఇప్పుడు ఈమెకు అమర్చి దాదాపు 25 సంవత్సరాలు అయిందనమాట. సో ఇది పర్మనెంట్ చికిత్స, ఎక్కువ -పవర్కి అనమాట. ఇంకా దీన్ని మించిన టెక్నాలజీ లేదన్నామే. మిగతా దీనికి కొంతమంది ఏం చేస్తారంటే ఐసిఎల్ అని పెడతారనమాట. సో ఈ ఐసిఎల్ అనేది ఆల్రెడీ సహజ సిద్ధంగా ఉన్నటువంటి లెన్స్ మీదనే పెడతారనమాట. దాంట్లో మళ్ళీ స్పేస్ కూడా తక్కువ ఉంటుంది. సో దానివల్ల కొద్దిగా తేడా వస్తే గ్లకోమా వస్తుంది, తర్వాత క్యాట్రాక్ట్ వస్తుంది. క్యాట్రాక్ట్ వస్తే మళ్ళీ దాన్ని తీసేసి మళ్ళీ ఆపరేషన్ చేయాలి. ప్లస్ ఖరీదు కూడా అనమాట. ఒక్కొక్క కంటికి 70,000 నుంచి 1.5 లక్ష వేస్తారనమాట. మేమేమో ఈమెకు 25 ఏళ్ళ కిందట ఒక్కొక్క కంటికి 30,000 వేసాం. ఇప్పుడైతే ఒక్కొక్క కంటికి 45,000-50,000లోనే చేస్తున్నాం అనమాట. ఎందుకు మోనోఫోకల్ అంటే దీంట్లో ఈ మోనోఫోకల్లో మీకు లైటింగ్ అనేది 100కి 99 వంతులు బాగుంటుంది అనమాట. సో ఈ మోనోఫోకల్ వల్ల క్లారిటీ కానీ అలాగే కాంట్రాస్ట్ సెన్సిటివిటీ అంటాం అనమాట.
అంటే ఒక 4-5 రంగులు ఉన్నాయనుకోండి, ఆ షేడ్లన్నీ కూడా ఈజీగా బాగా గుర్తించవచ్చు అనమాట. అలాగే మీకు బయటికి వెళ్ళినప్పుడు నైట్ టైము గ్లేర్ కానీ, తర్వాత హ్యాలోస్ అని కానీ అవి ఉండవు. తర్వాత ఇప్పుడేమంటే ఖరీదైనటువంటి మల్టీఫోకల్ ఐఓఎల్ అనేది ఉంది అనమాట. కాకపోతే దానివల్ల నైట్ టైము డ్రైవింగ్ అనేది కష్టంగా ఉంటుంది. అలాగే 30% లైటింగ్ తగ్గిపోతుంది అనమాట. 25 నుంచి 30%. దీంట్లోనేమో 99% ఉంటే దాంట్లో 70% కూడా ఉండదన్నమాట. సో అందువల్ల ఏమంటే నైట్ టైం డ్రైవింగ్ కష్టంగా ఉంటుంది. అలాగే కాంట్రాస్ట్ సెన్సిటివ్ అన్నామే, అది కూడా తేడా ఉంటుంది అనమాట. సో అందువల్ల మేమేమంటే ఇట్లా మైనస్ పవర్ వాళ్ళకు ఆపరేషన్ తర్వాత -1, 1.25 అలా ఉండేటట్టు చేస్తామన్నమాట. దానివల్ల ఏమవుతుందంటే దగ్గర చూపు అంతా బాగా కనిపిస్తుంది. తర్వాత కంప్యూటర్ వర్క్, సెల్ ఇవన్నీ కూడా బాగా చేసుకోవచ్చు అనమాట. డ్రైవింగ్లో ఎటువంటి ప్రాబ్లము ఉండదన్నమాట. సో మేము ఇది చెప్పామే, దాదాపుగా 39 సంవత్సరాల నుంచి ఈ ఆపరేషన్ సౌత్ ఇండియాలోనే ప్రాబబ్లీ మొట్టమొదటిసారిగా ఇంట్రడ్యూస్ చేసాం. కొన్ని వందల మంది హై పవర్ వాళ్ళు చేపించుకున్నారనమాట. ఈవెన్ -22, 25 పవర్ కూడా చేశామన్నమాట. అందువల్ల ప్రతి ఒక్కరూ అంటే 6 కన్నా ఎక్కువ మైనస్ పవర్ ఉంటే మీకు లాసిక్ బదులు కానీ, స్మైల్ బదులు కానీ, లేదా ఐసీఎల్ బదులు కానీ ఈ యొక్క ఆపరేషన్ ఎంచుకుంటే మీకు ఎన్నో విధాల ఉపయోగం. ఇంకోటి కూడా ఏమంటే మళ్ళా లేటర్ లైఫ్లో శుక్లం కూడా రాదు ఇది మేము చేసే, ఎందుకంటే ఆల్రెడీ ఉన్నటువంటి సహజ సిద్ధమైనటువంటి లెన్స్ని తీసేస్తాం కాబట్టి మళ్ళీ క్యాట్రాక్ట్ కూడా రాదనమాట. అలాగే ఈ ఆపరేషన్ చేసేటప్పుడు లైట్గా ఐరిడెక్టమీ అనేటువంటి చేస్తాం. దానివల్ల అనేక రకాల నీటి కాసులు కూడా రావన్నమాట, అంటే గ్లకోమా జబ్బులు కూడా రావన్నమాట. అంటే లైఫ్ టైంలో ఓన్లీ 1 ఆపరేషన్ అనమాట. అదే మిగతా చెప్పానే ఐసీఎల్ ఇవన్నీ ఖరీదు ఎక్కువ, తర్వాత ప్రాబ్లం ఎక్కువ, తర్వాత మీకు మళ్ళా క్యాట్రాక్ట్ గ్లకోమా అంటే అది 5 ఏళ్ళకు రావచ్చు, క్యాట్రాక్ట్ 2 ఏళ్ళకు రావచ్చు, 10 ఏళ్ళకు రావచ్చు, చెప్పలేమన్నమాట ప్లేస్ని బట్టి కూడా. అలాగే మేము ఇదే పద్ధతిని ప్లస్ పవర్ కూడా వాడతామన్నమాట. దాన్ని హైపర్మెట్రోపీ అంటాం. అంటే +4 పవర్ నుంచి 3 నుంచి ఈవెన్ +10, +11 పవర్ వాళ్ళకు కూడా ఎంతో మందికి చేసామన్నమాట. ఇది ఈ యొక్క రిఫ్రాక్టివ్ లెన్స్ ఎక్స్చేంజ్ అనేటువంటి మెథడ్ అనమాట. ప్లస్ క్లారిటీ ఆఫ్ విజన్ కూడా చాలా బాగుంటుంది. ఎందుకంటే మేము సహజ సిద్ధంగా ఒరిజినల్ లెన్స్ ఏ ప్లేస్లో ఉంటుందో నోడల్ పాయింట్ అంటాం, ఆ ప్లేస్లోనే ఈ యొక్క ఐఓఎల్ని పెడతామన్నమాట. అదే ఐసీఎల్ అనుకోండి ఆల్రెడీ ఉన్న లెన్స్ ముందు భాగంలో పెడతారనమాట. సో దానివల్ల క్లారిటీ ఆఫ్ విజన్ కానీ, తర్వాత పొజిషన్ కూడా అన్యాచురల్ పొజిషన్ అనమాట. అందువల్ల ఇమేజ్ దాంట్లో కూడా తేడా వస్తుంది అనమాట. దీంట్లో ఇంకోటి కూడా ఏమంటే మామూలు స్పెక్టికల్స్లో ఉన్నటువంటి చూపు కన్నా కూడా ఆపరేషన్ తర్వాత ఇంకా 1-2 లైన్ల చూపు ఎక్కువగా వచ్చే అవకాశం ఉందన్నమాట. ఎందుకంటే ఒరిజినల్ ప్లేస్లో పెడతాము, ప్లస్ క్లారిటీ ఎక్కువ ఉంటుంది అందువల్ల. కాకపోతే వీళ్ళు ఆపరేషన్ అయినా కానీ ప్రతి సంవత్సరం ఒకసారి వచ్చి చూపించుకుంటూ ఉండాలి. ఎందుకంటే వీళ్ళకు సహజ సిద్ధంగానే లోపల రెటీనా అనేటువంటిది వీక్గా ఉంటుంది. సో లోపల అక్కడక్కడ రంధ్రాలు ఏర్పడే పాసిబిలిటీ ఉంటుంది. డీజనరేషన్స్ అంటాం రకరకాల. సో అవన్నీ గుర్తించి అంటే ఆపరేషన్ ముందు చేయాలి, ఆ తర్వాత ఆపరేషన్ తర్వాత అప్పుడప్పుడు చేయించుకోవాలంటే ఏ రకమైనటువంటి అంటే లేసిక్ చేసిన, స్మైల్ చేసిన, ఐసీఎల్ చేసిన, ఏ పద్ధతి ఫేకిక్ ఐఓఎల్ అంటారు ఆ పద్ధతి చేసినా కూడా తప్పనిసరిగా రెటీనా అంటూ చూపించుకుంటూ ఉండాలి. సో అందువల్ల మీరు చూసే ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరికి కూడా విజ్ఞప్తి ఏమంటే మీరు తర్వాత వెంటనే రావచ్చు అనమాట. మీకు మిగతా వాళ్ళలాగా ఏది కార్పొరేట్ లాగా 15 రోజులురా నెలకురా అనేటువంటిది ఉండదు అనమాట. వచ్చిన వెంటనే మీకు అన్ని రకాల పరీక్షలు చేస్తాము, తర్వాత మిగతా లేజర్ కూడా ఇస్తాము. అన్నీ కూడా ½ అన్ అవర్ 1 అవర్లోనే అయిపోతాయి అన్నమాట మీకు మొత్తం. తర్వాత డైరెక్ట్గా మాట్లాడవచ్చు, మాతో డిస్కస్ చేయొచ్చు. తర్వాత మిగతా వాళ్ళలాగా టెక్నీషియన్లు అటువంటి కాదు, మేమే అన్ని పరీక్షలు చేస్తాం. దానివల్ల ఏమవుతుందంటే అక్యురసీ అనేటువంటిది చాలా ఎక్కువగా ఉంటుంది అన్నమాట ఇది డాక్టరే చేస్తే. సో అందువల్ల ఇంకోటి మేము కూడా ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో అక్కడ ఎండి చేసాం, ఆ తర్వాత జపాన్లో ట్రైన్ అయ్యాం.
తర్వాత ఫస్ట్ సూపర్ స్పెషాలిటీ లేజర్ ఐ హాస్పిటల్ కోస్తా ఆంధ్రాలో పెట్టాం. తర్వాత మీకు వాడే లేజర్ కూడా ఇది ఇన్ఫ్రారెడ్ డయోడ్ లేజర్ అంటాం. మన కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో 1994లోనే మేము ఇది ఫస్ట్ లేజర్ సెంటర్ పెట్టామన్నమాట. దీని యొక్క అడ్వాంటేజెస్ ఏమంటే లేజర్ వల్ల దీనికి కంటి లోపల రెటీనా మీద కాలినట్టు మచ్చలు కూడా ఏర్పడు, చేసినట్టు కూడా తెలియదు అనమాట. అలాగే చూపు కేంద్రం దగ్గర కూడా మనము ఈ యొక్క లేజర్ని ఇవ్వచ్చు అనమాట. అంటే వీళ్ళకే కాదు, చెప్పాను ఇంతకుముందు హై మైనస్ పవర్లో మయోపిక్ మ్యాక్యులోపతి అంటాం, సో దానికి కూడా మేము ఈ లేజర్తో చికిత్స చేస్తాం. అలాగే డయాబెటిక్ మ్యాక్యులోపతి అంటాం, వాళ్ళకు చేస్తాం. అలాగే హైపర్ టెన్సివ్ రెటినోపతి అంటాం, వాళ్ళకు కూడా ఈ లేజర్తో చికిత్సిస్తాం. ఈ లేజర్ ఇచ్చేటప్పుడు మీరు చూసుంటారు ఇక్కడ వీడియోలో కూడా ఫ్లాష్ లైట్ అనేది లేదు. అదే మిగతా యొక్క లేజర్లలో అయితే ప్రతి స్పాట్కు ఫ్లాష్ లైట్ వస్తుంది. ఆ ఫ్లాష్ లైట్ వల్ల కూడా కొంత రెటీనా వీక్ అవుతుంది అనమాట. అలాగే రక్తంలో కూడా ఈ లేజర్ పనిచేస్తుంది. అలాగే రక్తనాళాల మీద కూడా ఈ యొక్క లేజర్ అనేటువంటిది పనిచేస్తుంది అనమాట. సో ప్రపంచంలో ఇది కూడా అంతే అనమాట. హైయెస్ట్ వేవ్ లెంగ్త్ లేజర్ ఫర్ రెటీనా ఫోటో కోగులేషన్ అంటాం. అంటే 810 నానోమీటర్స్ ఉంటుంది. మిగతా వాళ్ళు ఏమంటే గ్రీన్ లేజర్ వాడుతుంటారు అనమాట. దానికేమంటే 517 వేవ్ లెంగ్త్ అనేది అనమాట. సో అందువల్ల ఏ విధంగా చూసినా కూడా ఏది పేషెంట్కు ఒకటేమో టైం ఆదా అవుతుంది, ఒకటేమో మనీ ఆదా అవుతుంది, ఇంకోటేమో తొందరగా చేసుకోవచ్చు అనమాట. సో క్లారిటీ కానీ ఇవన్నీ కూడా. సో అందువల్ల మీరు ఈ యొక్క సర్వీసులన్నీ ఉపయోగించుకుంటారని ఆశిస్తూ మీ కంటి డాక్టరు డాక్టర్ సుబ్బారావు, ఎస్కే సూపర్ స్పెషాలిటీ లేజర్ ఐ హాస్పిటల్, నక్కల్ రోడ్డు, విజయవాడ టు ఏపీ. మా ఫోన్ నెంబర్ ఏమో 9441364655. మీరు ఎప్పుడైనా ఫోన్ చేయొచ్చు. ఉదయం 9 నుంచి రాత్రి 9 వరకు పనిచేస్తూ ఉంటాము. ఈవెన్ సండేస్ హాలిడేస్ కూడా హాఫ్ డే పనిచేస్తూ ఉంటాం అనమాట. తీయడం కూడా మేము డైరెక్ట్గా మీతోనే మాట్లాడుతుంటాము. ఇంకా ఎక్కడా చేయనటువంటి అనేక రకాల కంటి జబ్బులకు కూడా, ఏది ఎక్కడ మిగతా చోట కుదరినటువంటి జబ్బులకు కూడా మేము ఈ యొక్క ట్రీట్మెంట్ అనేది అందజేస్తూ ఉన్నామన్నమాట. నమస్తే అండి. నా పేరు రాజ్యలక్ష్మి అండి. నేను 25 ఏళ్ల క్రితం నాకు పెద్ద పెద్ద అద్దాలు ఉండేవి, కళ్ళద్దాలు. డాక్టర్ గారు విజయవాడ ఇబ్రహీంపట్నంలో ఉంటాం మేము. మా వారు బీటీపీఎస్లో జాబ్ చేసేవారు. అప్పుడు నాకు పెళ్ళైన కొత్త ఆ టైంలో నాకు ఇక్కడ తీసుకొచ్చి చూపించారు. డాక్టర్ గారు చూసి -8 పవర్ని తగ్గించి బాగా ఆపరేషన్ చేసి బాగా కనిపించేట్టు చేశారు. చాలా బాగా కనిపిస్తుంది. కంటి లోపల అద్దాలు అమర్చారు. కానీ ఇప్పుడు చాలా బాగుంది. అప్పుడు 10 ఏళ్ళ నుంచి నేను ఇబ్బంది లేకుండా కంటి చూపు చూడగలుగుతున్నాను. చాలా బాగుందండి నాకు. అప్పుడు మేము విజయవాడ ఇబ్రహీంపట్నం దగ్గర ఉంటాము. నా పేరు అశోక్ కుమార్. ఈమె ఇప్పుడు రాజ్యలక్ష్మి మా భార్య. నేను విటిపిఎస్లో చేసి రిటైర్ అయ్యాను. ఉద్యోగం చేసేవాడిని, రిటైర్ అయ్యాను. 40 సంవత్సరాల క్రితం డాక్టర్ గారి దగ్గరికి వచ్చి మైనస్ పవర్ ఆపరేషన్ చేయించాను మా వైఫ్కి. చాలా బాగా సక్సెస్ అయింది. కళ్ళద్దాలు లేకుండానే ఆమె చదవగలుగుతుంది, రాయగలుగుతుంది, అన్ని పనులు చేసుకోగలుగుతుంది. అప్పటి నుంచి ఇప్పటిదాకా ప్రతి సంవత్సరం వచ్చి టెస్టులు చేయించుకొని డాక్టర్ ట్రీట్మెంట్ ఎవ్రీ ఇయర్ రెగ్యులర్గా ట్రీట్మెంట్ చేయించుకుంటూ ఉంటుంటాం, చూపెట్టుకుంటుంటాం. డాక్టర్ గారు మా కుటుంబంలో చాలామందికి చేశారు. మా సిస్టర్స్కి చేశారు, మా ఫాదర్కి క్యాటరాక్ట్ చేశారు, మా మదర్కి క్యాటరాక్ట్ చేశారు, మా మామగారికి, ఆయన దగ్గర రెగ్యులర్గా వస్తుంటే చాలా మంచి డాక్టర్ గారు. మాకు చాలా కాన్ఫిడెన్స్ ఆయన ట్రీట్మెంట్ మీద. చాలా తేలిగ్గాను ఇబ్బంది లేకుండా చేస్తుంటారు. ఖర్చు కూడా చాలా తక్కువలోనే చేస్తాడు ఆయన, ఫైనాన్షియల్గా కూడాను.